నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో మనుషులు మూగజీవాలను కూడా పెంచుకోవడం, అంటే పెట్స్ను పెంచుకోవడం కూడా ఒక లైఫ్ స్టైల్ అయిపోయింది. దానిలో భాగంగా ఈ కుక్కల్ని, పిల్లుల్ని, పక్షుల్ని, రకరకాల జీవుల్ని కూడా మన కుటుంబ సభ్యుల్లాగే పెంచుకుంటున్నారు, వాటిని అలాగే చూసుకుంటున్నారు. అయితే ఉదయాన్నే మన ఇంట్లో పిల్లల్ని నిద్రలేపి వాళ్ళని ఫ్రెష్ చేయించి వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం నుంచి నిద్రపోయే వరకు ఎలాగైతే కేర్ తీసుకుంటారో, ఈ పెట్స్ను కూడా అంతే జాగ్రత్తగా తీసుకోవడం అనేది ప్రజెంట్ లైఫ్ స్టైల్గా మారింది. అయితే అలాంటి ఒక పిల్లిని జాగ్రత్తగా పెంచుకుంటున్న కుటుంబం ఆరోగ్యం బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పిల్లికి ఏం జరిగిందో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పిల్లిది ప్రాణం కాదా, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, తినడం లేదని ఆసుపత్రికి తీసుకెళ్తే చంపేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా బాధితులు ఆరోపించారు. పరస్పరం ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు పోలీసులకి. అయితే ప్రాణం ఎవరిదైనా ఒకటే, పిల్లిదే అయితే ప్రాణం కాదా, అల్లారు ముద్దుగా 5 నెలలుగా పెంచుకుంటున్నాం, అది ఇప్పుడు ఇంట్లో లేదంటే ఎంతో బాధగా ఉంది, ఏమీ తినడం లేదని ఆసుపత్రికి వస్తే ఏమో మందులు ఇచ్చి చంపేశారు అంటూ ఓ మహిళ కంటతడి పెట్టుకుంది. ఈ సంఘటన చేవెళ్లలో మంగళవారం చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఫౌజియా బేగం పిల్లలతో కలిసి కొంతకాలంగా చేవెళ్లకు వచ్చి స్థిరపడింది. 5 నెలల క్రితం ముచ్చటపడి పిల్లను తెచ్చుకుంది. ఇంటిల్లిపాది దాన్ని అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 2 రోజులుగా అది ఏమీ తినకపోవడంతో చేవెళ్లలోని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చి ఏదో ఒక మందు తాగిచ్చి పంపించారు. ఇంటికి వెళ్ళిన కాసేపటికే ఆ పిల్లి ఫిట్స్ వచ్చి పడిపోయింది. అయితే వెంటనే మళ్ళీ ఆసుపత్రికి తీసుకురాగా వైద్య సిబ్బంది వైద్యం అందిస్తుండగానే ఆ పిల్లి మృతి చెందింది అని చెప్పి వార్త వచ్చింది. దీంతో ఫౌజియా బేగం, ఆమె కుమారుడు అక్బర్ కూడా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లి వైద్యం వికటించి మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలంటూ కూడా పోలీసుల్ని ఆశ్రయించారు. సరైన వైద్యం చేయకపోవడంతోనే పిల్లి చనిపోయిందని వైద్యం చేసిన సిబ్బందిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు ఈ ఫౌజియా బేగం. అయితే ఈ పిల్లికి అనారోగ్యంగా ఉందని నయం చేసేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించారని చేవెళ్ల వెటర్నరీ వైద్యుడు తిరుపతి రెడ్డి తెలిపారు. ముందుగా వచ్చినప్పుడు ఆసుపత్రిలో ఉండే కాంట్రాక్ట్పై పనిచేసే సబార్డినేట్ దేవేందర్ నట్టల మందు, జ్వరం మందు వేసి పంపించారని, తర్వాత మళ్ళీ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రికి వస్తే చికిత్స అందిస్తున్నాం, ఆ క్రమంలో అది మృతి చెందిందని కూడా వాళ్ళు చెప్పారు. ఈ విషయంపై జేడి వినయ్ కుమార్ సమాచారం అందించామని, ఆయన ఆలూరు వైద్యులతో బుధవారం పోస్ట్ మార్టం చేయించాలని, ఏం జరిగిందో విచారణ చేయాలని కూడా ఆదేశించినట్లు మనకు సమాచారం ఉంది. కాగా తనపై దాడి చేశారని దేవేందర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఈ దేవేందర్ కూడా నా మీద ఆ పిల్లికి సంబంధించిన ఫౌజియా బేగం, ఆమె కొడుకు అక్బర్ కూడా దాడి చేశారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇట్లా ఒక పిల్లిని ఆరోగ్యం బాలేదని హాస్పిటల్కి తీసుకొస్తే ఆసుపత్రి సిబ్బంది సరైన వైద్యం చేయకుండా చంపేశారని బాధితులు ఆరోపిస్తూ ఉంటే, లేదు మేము సరైన వైద్యమే చేశాము, మాదేం తప్పలేదని కూడా అక్కడ సిబ్బంది ఆరోపిస్తూ ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.